వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు వీళ్ళే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. ఈ నేపథ్యంలోనే రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే, ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాకు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాను. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? మంచిదే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? సార్, కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ సార్? బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ సార్, బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ కుడ్ యూ ప్లీజ్? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది సార్. You said Sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? In a democracy, there is very little what you can do other than bringing it to the public domain.